అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామరాజ్యము రాముని వ్యక్తిత్వానికి నిదర్శనం. శ్రీరామ చరిత్రలో రావణ సంగ్రామం ఒక ఎత్తు అయితే రామరాజ్య పాలన మరొక ఎత్తు. రావణ సంగ్రామం గురించి పలు సందర్భాల్లో తెలిసిన విషయమే. చిన్నప్పటి నుంచి రామాయణం నుండి చెప్పుకునే కథలు అనేకం. అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య ప్రస్తావన ఎంతో అవసరం. నాటి నుంచి నేటి వరకు అనేక మంది పాలకులు రామరాజ్యం తెస్తాం, ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశం రామరాజ్యంలో సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన వారే. అయితే నేటి పాలకులు ప్రకటనల వరకే పరిమితం చేసిన రామరాజ్యం ఎలా ఉండేది? అసలు రామరాజ్యం అంటే ఏంటి అని దాని గురించి మనం చెప్పుకుందాం. సుభిక్షంగా ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా అంటే రాముని లక్షణాలు పొనికిపుచ్చుకున్న నాయకులు వస్తారా? ఇది కోటి ఉషస్సుల ప్రశ్న. అయితే రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు సకల గుణాభిరామ లక్షణాలు తెలుసుకోవాలి కదా. రాముని యొక్క లక్షణాలు: పితృవాక్య పరిపాలకుడు, సకల గుణాభిరాముడు, 16 ఉత్తమ లక్షణాలు కలిగినవాడు, వాటి క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతి, కృతజ్ఞుడు, సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు అంటే అన్ని గుణాల్లోనూ ఉత్తముడు, స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని, సర్వజీవుల పట్ల దయ కలిగిన వాడు, అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు, సమస్త కార్యాల్లోనూ సమర్థుడు, మంచి లక్షణాలు కలిగిన అందగాడు, అత్యంత ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, అందుకే జితేంద్రుడు అంటారు. సమస్త లోకాలను తెలివైనవాడు, అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే తీశాలి. అలాంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి రాముడు. ఆ రాముని యొక్క పూజ, శ్రీరామనవమి పూజా విధానం, పాటించాల్సిన ఆచారాలు చెప్పుకుందాం. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం. భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో రామమందిరం ఉండనే ఉంటుంది. స్థానిక పరిజనులు కమిటీలు ఏర్పడి ఏటేటా రాములోరి ఉత్సవాలు, నవరాత్రులు జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున వీధులు పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదం స్వీకరించడం పరిపాటి. భద్రాచలం రామయ్య బ్రహ్మోత్సవాలు విస్తృతంగా ఏర్పాట్లు. అలాగే శ్రీరామనవమి భద్రాచలంలో అత్యంత ప్రసిద్ధమైంది. శ్రీరామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరుపుకుంటారు. ఇది దైవిక ఉత్సవం. లక్షలాది మంది భక్తి పారవస్యంతో వీక్షిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా లైవ్లో ప్రోగ్రామ్గా ఆకాశవాణి మరియు దూరదర్శన్ కవర్ చేస్తున్నాయి. అలాగే భద్రాచలం శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. శ్రీరాముడు ఒంటిమిట్టలో కూడా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. రాముని యొక్క ఉత్సవాలు ఇంకా ఎలా చేస్తారంటే, అసలు శ్రీరాముని ఉత్సవాలు ఏం జరుపుకుంటారు అంటే, రాముడు జితేంద్రియుడు, అలాగే పితృవాక్య పరిపాలన మనం చెప్పుకున్నాం. అలాంటి రాముని యొక్క పూజ మనం ఎలా చేసుకోవాలంటే, రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి. బెల్లం, పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. రాముల వారికి ఇష్టమైన తులసి దళం, సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి. అలాగే హనుమంతునికి ఇష్టమైన తమలపాకులు కూడా అందు మీద జై శ్రీరామ్ అని రాసి పూజ చేయాలి. లేదో ఒక దండగా కట్టి ఆయన మెడలో వేయాలి. తమలపాకుల దండని హనుమంతునికి సమర్పించాలి. అలా మీ కోరికలు నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని వినడం లేదా చదవడం అయినా చేయాలి. అలాగే మనకు సంతోషం కలగాలంటే ఏం చేయాలంటే, శ్రీరామనవమి రోజున రామాయణంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే జై శ్రీరామ అనే పదాన్ని 108 సార్లు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులో సంతోషంతో నిండిపోతుంది. అలాగే ఆర్థిక లాభం కలగాలంటే శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కూడా శ్రీరాముడి యొక్క పూజలు చేయాలి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించి అన్నిటిని ఇల్లంతా జల్లుకోవాలి. ఇలా చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. రోగాల నుంచి బయటపడాలంటే కూడా ఆంజనేయుడిని అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా, భయములైనా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజున సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి ఆలయం దర్శించి అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శ్రీరామనామాన్ని జపించడం వల్ల హనుమంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయం.
ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటేటా చైత్ర శుక్ల నవమిలో శ్రీరామనవమి జరుపుకుంటారు. ఇక వడపప్పు పానకాలు అందరికీ పంచుతారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో కష్టాలను తొలగిపోయి సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు. లేక ఆర్థిక లాభాలు కలగాలన్నా, అలాగే రోగాల నుంచి బయటపడాలన్నా, మనశ్శాంతి కలగాలన్నా కూడా శ్రీరామనవమి రోజు అందరూ భక్తితో